అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. పుల్వామాలో జరిగిన అటాక్ ఒకసారి అయితే వీడియోలో అయితే చూడండి ఎంత బాధాకరమైన విషయమో. अपने आप बोले ना मुझे पर थी क्या बोलते भेलपुरी खाने पे हाँ, पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भीड़ सब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भाई प्लीज भगवान के लिए बचा लो। दब से मन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये కశ్మీర్ అనేది ఒక టూరిస్టర్ ప్రదేశము. ఆ టూరిస్టర్ ప్రదేశంలో ఎంతో మంది టూరిస్టులు అయితే వెళ్తూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకందరికీ నువ్వు ముస్లిం వా కాదా అని చెప్పేసి చంపడం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి నా కొడుకులు ఎవరైనా సరే వాళ్ళకైతే తగిన శిక్ష అయితే తప్పనిసరిగా ఉరిశిక్ష అయితే తీయాలి. అలాంటి నా కొడుకులకి 27 మంది మన భారతీయుల ప్రాణాలు అయితే తీసుకున్నారో ఆ అటాక్ జరిగిన ప్రదేశంలో హిందూ ముస్లిం ప్రతి ఒక్కరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి కూడా వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి, అల్లాని అయితే కోరుకోండి. మేరా భారత్ మహాన్. దయచేసి వీళ్ళ మీద యాక్షన్ అయితే గవర్నమెంట్ అయితే తప్పనిసరిగా అయితే తీసుకోవాలి.